జయలలిత తమిళనాడులో ఆవిడ ఒక దేవత. ఆవిడని తమిళనాడులో పురిచి తలైవి అని పిలుస్తుంటారు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, ఈ రెండు రంగాల్లో ఆవిడ మకుటం లేని మహారాణి అని చెప్పొచ్చు. ఆవిడ మరణం తమిళనాడులో జన బాహుళ్యంలో ఇప్పటికీ అనుమానాస్పదమే. ఆవిడ ఎలా చనిపోయింది? ఆవిడ న్యాచురల్ డెత్తా, లేదా ఆవిడని ఎవరైనా కావాలని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఆపేసి మరీ చంపేశారా? ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆవిడ మరణం పైన తమిళనాడు ప్రభుత్వం కమిటీ వేసింది, జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ. రీసెంట్గా ఆ కమిటీ తన రిపోర్ట్ను ఇచ్చిందనమాట. ప్రభుత్వం ఆ రిపోర్ట్ను శాసనసభలో కూడా ప్రవేశపెట్టింది. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నట్లు ఆ రిపోర్ట్ ప్రకటించింది. ప్రభుత్వానికి ఆర్ముగస్వామి కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది. మొత్తానికి 8 మంది పాత్ర అనుమానాస్పదంగా ఉంది ఆవిడ చావు విషయంలో. ముఖ్యంగా ఆవిడ నెచ్చెలి, ఆవిడతో జీవితంలో చాలా బాగా ఉన్న శశికళ, తర్వాత అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి గారు, దాంతోపాటు తమిళనాడు హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరి మొత్తం అంశం మీద ఆర్ముగస్వామి కమిటీ చాలా గట్టిగానే అనుమానాలు వ్యక్తం చేసిందనమాట. జయలలిత గారికి ఏ వైద్యం అందించాలి, ఎంత మోతాదులో అందించాలి అన్నది వైద్యులు తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఆ నిర్ణయాలన్నీ కూడా శశికళ కనుసనలో జరిగాయి. శశికళ ఏం చెప్తే జరిగాయని చెప్పి కమిటీ చెప్పిందనమాట. జయలలితకు అందాల్సిన వైద్యం సరిగ్గా అందలేదేమోనన్న అనుమానం కూడా వ్యక్తం చేసింది ఆర్ముగస్వామి కమిటీ. డిసెంబర్ 4, 2016 3:30కి ఆవిడ చనిపోతే 2016 డిసెంబర్ 5 రాత్రి 10:30కు ప్రకటించారు చనిపోయినట్టు. దాదాపు 30 గంటల పైన డిలే జరిగింది. ఎందుకంత డిలే? ఒక సీఎం వ్యక్తి చనిపోతే 30 గంటల పైన డిలే చేసి చెప్పాల్సిన అగత్యం ఏంటి, దానికి కారణాలు ఏమున్నాయి అని కూడా కమిటీ అడిగింది. యాక్చువల్గా 2015 నుంచే జయలలిత హార్ట్లో లెఫ్ట్ వెంట్రికల్ పనిచేయట్లేదు. గుండెకి సంబంధించిన వైద్యం చేయకుండా కేవలం సెప్సిస్కి సంబంధించిన వైద్యమే చేశారు, ఇన్ఫెక్షన్ సంబంధించిన వైద్యమే చేశారని చెప్పి కూడా కమిషన్ తన రిపోర్ట్లో వెల్లడించినట్టు తెలుస్తోంది. జయలలితని ట్రీట్ చేయడానికి ఫారెన్ నుంచి ఒక డాక్టర్ కూడా వచ్చారు, రిచర్డ్ బెయిలీ అని. ఆయన చెప్పారు ఆవిడకి అర్జెంటుగా ట్రీట్మెంట్ కావాలి, ఎయిర్ అంబులెన్స్ ఎక్కించి ఆవిడని అబ్రాడ్ తీసుకొచ్చేయండి అని చెప్పి. కానీ ఆమెను ఎందుకు అబ్రాడ్ తీసుకెళ్ళలేదు? సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరు భాగస్వాములు అనే దాని మీద చాలా ఇన్వెస్టిగేషన్ జరగాలని కూడా ఆర్ముగస్వామి కమిటీ చెప్పింది. దాంతోపాటు అసలు జయలలిత జీవితం చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ జీవితం అందరి మహిళలకు ఒక ఆదర్శం. ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో కష్టాలు. చిన్నప్పుడే తల్లి చనిపోవటం, ఆ తల్లి సినిమా యాక్టర్ అయిన తను పట్టించుకోకపోవటం, తర్వాత తను ఎప్పుడైతే సినిమా రంగంలోకి వచ్చిందో ఆ టైంలో తల్లి చనిపోయంగానే అన్ని బాధ్యతలు జయలలిత మీద పట్టడం, తన సొంత అమ్మమ్మను చూసే బాధ్యత కూడా. నాకు జయలలిత ఇంటర్వ్యూ ఒకటి చాలా ఇష్టం, 2 జియోస్ విత్ సిమి అని చెప్పి. జయలలిత తన మొత్తం లైఫ్ ఇంటర్వ్యూస్లో నాకు తెలిసి అంత ఓపెన్ అయ్యి మాట్లాడిన ఆ ఇంటర్వ్యూ అనుకుంటా దాదాపు నేను 50 సార్లు చూసుంటాను. ఆ ఇంటర్వ్యూలో కొన్ని మాటలు ఉంటాయి, అవి ప్రతి అమ్మాయి ఆలోచించాల్సిన విషయాలన్నమాట. ఒకటి, జయలలిత ఒక సందర్భంలో చెప్పుద్ది ఆ ఇంటర్వ్యూలో, నేను 2 ప్రపంచాలు చూశాను, ఒకటి సినిమా ప్రపంచం, ఒకటి రాజకీయ ప్రపంచం. ఈ 2 ప్రపంచాలు ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ ఉన్న ప్రపంచాలు. ఈ 2 ప్రపంచాల్లో ఆడవాళ్ళని కేవలం బొమ్మలుగానే చూస్తారు. అటువంటి 2 ప్రపంచాలు నేను ఏలగలిగానంటే ఎంత కష్టం ఏంటో ఆలోచించండి అని చెప్పింది. రెండో మాట ఇంకోసారి చెప్పింది అదే ఇంటర్వ్యూలో, వెన్ యు ఆర్ బోర్న్ సెన్సిటివ్ యూ స్టే సెన్సిటివ్ వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్. అంటే నువ్వు పుట్టుకతో నీ నేచర్లో సెన్సిటివిటీ ఉన్నప్పుడు, నువ్వు కొంచెం సెన్సిటివ్ వ్యక్తి అయినప్పుడు, నువ్వు కొంచెం సున్నితత్వంగా ఉన్నప్పుడు, నువ్వు ఎంతకాలమైనా నువ్వు ఎంత గొప్పైనా సున్నితత్వం నీలోంచి పోదు అని చెప్పుద్ది అనమాట. అంటే యూ టేక్ థింగ్స్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఒక మహిళ ఎంత హార్డ్గా బయటకు కనిపించినా షీ క్యారీస్ దట్, షీ స్టేస్ దట్ అనమాట. దాంతోపాటు ఆవిడ ఒక యంగ్ వయసులో ఒక అమ్మాయి ఎలా ఆలోచించుద్ది, హౌ షీ డ్రీమ్స్ అబౌట్ ప్రిన్స్ చార్మింగ్, ఆ తర్వాత తన లైఫ్ తను ఎలా దారి తీసుకొచ్చింది, తన లైఫ్లో ఉన్న రిగ్రెట్స్ ఏంటి. అండ్ ముఖ్యంగా జయలలిత లైఫ్లో 2-3 అంశాలు. ఎంజీఆర్ మొదటి అంశం. రెండో అంశం జయలలిత లైఫ్లో నిండు శాసనసభలో ఆవిడని చీరలాగా అవమానించటం. ఆవిడ ఆ రోజు చాలా ప్రతినబూని వచ్చిందనమాట, నేను మళ్ళీ సీఎం అయితేనే ఈ శాసనసభలోకి అడుగు పెడతానని చెప్పి. అడుగు పెట్టిన తర్వాత సో ఇటువంటివన్నీ జయలలిత లైఫ్లో. దాని తర్వాత జయలలిత పైన చాలామంది చాలా కామెంట్స్ వేస్తుంటారు, ఆవిడ పర్సనాలిటీ కల్ట్ ప్రమోట్ చేసిన రాజకీయాల్లో, తర్వాత అంటే వ్యక్తిని పూజించడం, వ్యక్తి పూజ ప్రమోట్ చేసింది. ఆవిడ ముందు ఎంతటి మగవాడైనా వంగి దండాలు పెట్టాల్సిందే, కరెక్టే. సో ఆవిడ గుడ్డో బ్యాడో నేను డిసైడ్ చేయడానికి ఇక్కడ కాదు.
బట్ డెఫినెట్గా ఆవిడ గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే ఒక మహిళకి ఆదర్శం, ఒక మహిళ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, ఎంత స్ట్రాంగ్గా చూపించాలో. సో ఆవిడ లాస్ట్ టర్మ్ అయితే నేను ఆల్మోస్ట్ అప్పుడు చెన్నైలో ఉండేదాన్ని. ఆవిడ రోజు ఏం చేస్తే అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. షీ వర్క్ ఫర్ ద పీపుల్ మోర్ దాన్ 15 hours a day. దాదాపు 15 గంటల పాటు ప్రజల కోసం పనిచేసింది చివరిలో ఆవిడ. మొదట్లో ఆవిడ చేసిన కరప్షన్ అయి ఉండొచ్చు, తప్పిదాలు అయి ఉండొచ్చు, అవన్నీ కూడా పక్కన పెడితే ఆవిడ చివరాంకంలో, చరమాంకంలో, జీవితం ఎండ్లో మాత్రం తమిళ్ పీపుల్ కోసం, తమిళనాడు కోసం ఆవిడ చేసిన కృషి నేను రోజు అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. షీఈ్ అ రోల్ మోడల్. ఒక పర్సన్గా ఆవిడ చాలా గ్రేట్. తప్పులు అందరూ చేస్తారేమో, క్షమించడం మన లక్షణం, మనిషికి ఉండాల్సిన లక్షణం. కానీ చనిపోయిన ఆవిడ మాత్రం అజరామరం అని చెప్పొచ్చు. ఆవిడ మరణం మీద ఖచ్చితంగా ఈ అనుమానాలు విడాలని, నిజంగా ఎవరన్నా అది అసహజమైన మరణం అయితే దానికి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం.